అందరికీ నమస్కారం అండి. మా గురువు గారు సుకుమార్ గారికి సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ఏం మాట్లాడడానికి ఏమీ లేదండి, సింపుల్గా చెప్పేస్తాను. ఏప్రిల్ 30ని రానందుకు క్షమించండి, జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. పెద్ది చాలా కమర్షియల్గా ఎమోషనల్ రైడ్ సతీష్ గారు చెప్పినట్టు మీ అందరి హృదయాలకి చాలా దగ్గరగా ఉంటాడు పెద్దిగాడిని హృదయంలో తీసేయడం అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జూన్ 4న నా ప్రేమనంతా చరణ్ సార్ మీద చూద్దరు, కానీ ఈ అవకాశం ఇచ్చిన చరణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. బుచ్చిబాబు గారు, మీరు చూడ్డానికి ఇంత సైలెంట్గా ఉంటారు, కానీ సెట్స్లో ఇంత మంచి యాక్టర్స్ని, ఇంత పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని ఎలా డీల్ చేయగలుగుతున్నారు? ఎలా ఉంటారు? ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఈ టెన్షన్ అండి, అంతే, ఇంకేముంటుంది, మామూలు చేసుకుంటాం. బేసిక్గా ఆన్ సెట్స్లో కూడా వర్క్ చేసేటప్పుడు ఇలానే ఉంటారా మీరు? ఇక్కడ అంతేండి, అక్కడ అంతేండి. సుకుమార్ గారిని అడగాలి సార్, ఇలానే ఉంటారా ఆయన సెట్స్లో కూడా, వర్క్ చేసేటప్పుడు కూడా ఇంతే వినయంగా? మైక్ సార్ అలాగే చెప్పండి, ఇలాగ ఉంటానండి. సెట్స్లో ఇంకా వినయంగా ఉంటాడు, కానీ విశ్వరూపం కూడా ఉంటుంది. బికాజ్ ఒక డైరెక్టర్కి అంత కమాండ్ ఉంటే కానీ చేయలేరు కదా. సో దెర్ ఆర్ టూ సైడ్స్. సో డైరెక్టర్గా ఉన్నప్పుడు విశ్వరూపం ఉంటుంది, మళ్ళీ షార్ట్ అయిపోతే ఇలాగే ఉంటాడు. కనిపించని నాలుగో సింహం, రెండో సింహం లాగా సెట్స్లో వేరే బుచ్చిబాబు గారు కనిపిస్తారనమాట. ఓకే, సో ఈ వేదికగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? చరణ్ సార్ని దీంట్లో పెద్ద క్యారెక్టర్లో చరణ్ సార్ని మర్చిపోవడం అంత ఈజీ కదండి. చాలా అంటే చాలా మీరు ఇష్టపడిపోతారు పెద్ద క్యారెక్టర్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మాటలంటే మాట్లాడలేరు, కానీ ఒక 2 స్టెప్పులు అయితే వేయొచ్చు కదా. అది ఈ జన్మలో కదండి, వచ్చే జన్మలో కూడా కుదరదు. కాదండి, ఈ మధ్య డైరెక్టర్లు భారీగా స్టెప్పులు వేసేసి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు చెప్పండి. ఈ స్టెప్పులు వేస్తానండి. థ్యాంక్ యూ. అయ్యయ్యో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.